హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మోనికా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు మన వీడియోలో హైదరాబాదీ స్పెషల్ డెజర్ట్ డబల్ కమీటా ఎలా చేయాలో చెప్తానండి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేస్తే సేమ్ హైదరాబాదీ స్టైల్ డబల్ కమీటా మీరు కూడా చేసేయచ్చు. సో ముందుగా మనం డబల్ కమీటా చేయడానికి 5 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నామండి. ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాము. నార్మల్గా డబల్ కమీటా కోసం బయట బేకరీస్లో బ్రెడ్ దొరుకుద్దండి, కానీ అది కొంచెం కాస్ట్లీ అండ్ రేర్గా దొరుకుద్ది. సో అందుకని మిల్క్ బ్రెడ్ ప్రిఫరబుల్గా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను బ్రెడ్కి ఎడ్జెస్లో ఉన్న బ్రౌన్ కలర్ అంతా తీసేస్తున్నాను, ఎందుకంటే అది ఆల్రెడీ బాగా రోస్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం బ్రెడ్ రోస్ట్ చేసేటప్పుడు అది బాగా ఫ్రై అయిపోయి మన డబల్ కమీటాకి టేస్ట్ ఇవ్వదు. సో అది తీసేశాక నేను చూపిస్తున్న షేప్స్లో బ్రెడ్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల బ్రెడ్ అన్ని సైజ్లో బాగా రోస్ట్ అవుతుంది. డబల్ కమీటా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా అన్నీ కట్ చేశాక అన్నీ ఇలా అరేంజ్ చేసుకోండి. ఇలా ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకోండి రెడీగా. సో దీని తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన బౌల్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 4 నుండి 5 పీసెస్ వరకు వేస్తూ ఫ్రై చేయండి. ఇలా 4 నుండి 5 పీసెస్ తీసుకోవడం వల్ల బ్రెడ్ అన్ని సైడ్స్లో బాగా రోస్ట్ అవుతుంది అండ్ ఈజీగా కూడా ఉంటుందండి మనకి తిప్పుకోవడానికి. అండ్ ఈ స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. ఎక్కువ హైలో పెట్టేస్తే మాడిపోతుంది, మళ్ళీ మన డబల్ కమీటా టేస్టీగా ఉండదు. సో అది మాడిపోకుండా బ్రెడ్ స్లైసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకే రోస్ట్ చేసేసుకొని తీసేయండి. నార్మల్గా ఇది మనం గీలో కూడా రోస్ట్ చేసుకోవచ్చండి. నేను ఆయిల్లో చేస్తున్నాను, మీరు గీలో రోస్ట్ చేసినా పర్వాలేదు. తర్వాత మనము షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు షుగర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యేలాగా కలపండి. షుగర్ బాగా మెల్ట్ అయ్యాక కొంచెం స్టిక్కీగా అయ్యాక 1 కప్పు మిల్క్ తీసుకొని అందులో యాడ్ చేయండి. మిల్క్ షుగర్ బాగా యాడ్ అయ్యే వరకు బాగా కలపండి. తర్వాత కొంచెం పచ్చి కోవా తీసుకోండి. ఇక నేను పచ్చి కోవా తీసుకుంటున్నానండి, మీకు కుదిరితే తీసుకోండి, లేకపోతే మిల్క్ పౌడర్ యాడ్ చేసినా బాగానే ఉంటుంది. కోవా మెల్ట్ అవ్వడానికి కాస్త టైం పట్టిద్దండి. సో అది మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకొని చూడండి, ఇక్కడ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపండి. తర్వాత ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఇలా వేయండి. ఇలా వేస్తూ ఉండగా కొంచెం అటు ఇటు జరుపుకుంటూ వేయండి. అలా వేయడం వల్ల పాలని బాగా పీల్చుకుంటుందండి, అదే షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటుందండి. ఇలా అన్నీ వేశాక గరిటెతో కలుపుకోండి. బ్రెడ్ ముక్కలు విరగకుండా కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బ్రెడ్ ముక్కలు విరిగితే మనకు అంత టేస్టీ ఉండదండి. సో స్లోగా మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోండి. బ్రెడ్ ఒక సైడ్ సిరప్ని పీల్చుకున్నాక ఇంకో సైడ్ పీల్చుకునేలాగా తిప్పేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. తర్వాత ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని నెయ్యిని బాగా కాచి దాంట్లో కొంచెం జీడిపప్పు తీసుకొని ఫ్రై చేయండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇలా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేస్తూ వేయండి. అంతే అండి, ఈజీగా హైదరాబాదీ స్టైల్ డబల్ కమీటా రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటికీ మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మీ సపోర్ట్ నాకు ఇస్తూనే ఉండండి. మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్.